ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ముందు తడబడినా తర్వాత చాలా నమ్మకంగా అబద్ధం చెప్పాడమ్మా విక్కీ. వారాహి గురించి నేనెందుకు బ్యాట్ చేస్తానమ్మా? చేస్తే నువ్వు అసలు ఊరుకో నాకు తెలీదమ్మా. నిజంగా అరుంధతికి కొడుకు అబద్ధం చెప్తున్నాడని అర్థం కాలేదో, ఆ ప్రేమ అలా మాట్లాడిస్తుందో అర్థం కావట్లేదు. వాళ్లే చేశారనడానికి మన దగ్గర నిజంగానే ఏ ఆధారం లేదు కదా కృష్ణమ్మ. ఆధారం ఏంటమ్మమ్మా? అక్క ఎన్ని రోజులుగా స్కూల్కి వెళ్తుంది. ఎప్పుడన్నా అక్క మీద ఒక్క చెడు మాటన్నా పుట్టిందా? సునైనాని ఎవరైనా భయపెట్టాలని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, ఎవరు ఎప్పుడు ఏమీ అనేవాళ్లు కాదు. కృష్ణమ్మ కూతురువి కదా అని చాలా మంచిగా మాట్లాడేవాళ్లు. వాళ్ళొచ్చాకే మనకిలాంటివన్నీ జరుగుతున్నాయి. మన మీద పంతం పట్టి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తున్నారు. ఇంటికొచ్చి మరీ గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళు కాక ఇంకెవరు చేస్తారు? వాళ్లే చేశారని నిరూపించాలి. ఏదైనా సాక్ష్యంలాగా దొరికితే అప్పుడు నేనెళ్ళి అరుంధతిని నిలదీస్తాను. అప్పుడు గాని మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఆగవు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా, ముఖ్యంగా కళ్యాణి, నీకు ఆవేశం ఎక్కువ. హాసిని, నీకు దూకుడెక్కువ. ముఖ్యంగా మీ ఇద్దరికీ చెప్తున్నాను, మీరు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళని కవ్వించే పనులు చేయకండి. మనం పెట్టుకున్న నియమాలు మాత్రం దాటకండి. ఏంటమ్మా నియమాలు? మగాల్ని నమ్మకూడదు, రహస్యాలు ఉండకూడదు అని రూల్స్ చెప్తావు. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఈ రూల్స్ పెట్టుకొని నడుస్తున్నారా? అసలు ఇలాంటి రూల్స్ ఉంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళవుతుందా? ఎందుకమ్మా ఈ రూల్స్? ఇవి ఉంటేనే మేము మీ మాట వింటామా, లేకపోతే వినమా? అమ్మా, మాకు నీ మీద ప్రేమ ఉందమ్మా. ఆ ప్రేమ చాలమ్మా మేము పద్ధతిగా ఉండడానికి. ఇన్ని రూల్స్ అవసరం లేదు. హాసిని, చాలా ఆప్తావా? అక్క, ఈ రూల్స్ వల్ల మనమేం పెద్దగా సాధించిందేం లేదక్క. ఇంత జరిగాక ఇప్పుడు మనం ఈ రూల్స్ ప్రకారమే నడుచుకుంటూ బయటికి వెళ్తే మనల్ని గౌరవంగానే చూస్తారనే నమ్మకం ఉందా? వీళ్ళు రూల్స్ చెప్తారా, పాటించరు అని కమెంట్స్ చేసేవాళ్ళు ఉండరా? మన రూల్స్ చూసి పద్ధతిగా ఉంటున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారు? అసలు మనిషి బతకడానికి ఇన్ని రూల్స్ అవసరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా అందరు మనుషులు ఒకేలా ఉంటారని, ఒకటే ఇష్టపడతారని అనుకోవటం తప్పు హాసిని. కానీ మనం ఇన్ని రోజులు ఇంత గౌరవంగా, ఇంత సేఫ్గా పెరిగామంటే దానికి కారణం మాత్రం అమ్మ పెట్టిన రూల్సే. మిగతా వాళ్ళెవ్వరూ ఇలాంటి రూల్స్ ఎవ్వరూ పాటించట్లేదు. మరి ఇన్ని రోజులు చుట్టూ ఉన్న ఏ ఒక్క అమ్మాయికైనా మనకి దక్కినంత మంచి పేరు, మర్యాద దక్కాయా? ఒక్క కమెంట్ కూడా అనిపించుకొని ఒక్క అమ్మాయిని చూపించగలవా? కానీ విక్కీ వాళ్ళు రాకముందు వరకు మనల్ని ఒక్కళ్ళు కూడా చెడ్డ దృష్టితో చూడలేదు. ఇది కాదంటావా? వారాహి, ఒక్క నిమిషం ఆగు. హాసిని, ఇలా రా.
నాకొక విషయం చెప్పు. నువ్విన్ని రోజులు నేను పెట్టిన నియమాల గురించి ఏదో ఒక మాట అంటూ ఉంటుంటే చిన్నతనం వల్ల మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. కానీ నువ్వింత మాట్లాడాక నాకొకటి అర్థమైంది. నీకీ నియమాలంటే అస్సలు ఇష్టం లేదు. అవి ఇష్టం లేదంటే అవి పెట్టిన నా మీద కూడా నీకు... అమ్మా, ఏంటమ్మా ఈ మాటలు? నువ్వంటే నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? నువ్వంటే నాకు ప్రాణమమ్మా. చూడమ్మా, నేనీ నియమాలు పెట్టటానికి కారణం నాలాగా మీరెవ్వరూ మగవాళ్ల వల్ల ఇబ్బందులు పడకూడదని, ఏ కష్టం అనుభవించకూడదని. ఇవి మీరు జీవితాంతం పాటించాలని నేను అనుకోవట్లేదు. మీకు మంచి సంబంధాలు దొరికి పెళ్లిళ్ళయ్యాక మీ జీవితాల్లో మీరు కుదురుకునే వరకు పాటించాలని కోరుకున్నాను. అలా చేస్తేనే మిమ్మల్ని క్షేమంగా పెంచగలనని నేను నమ్మాను. కాబట్టి మిమ్మల్నందర్నీ ఇదిగో ఈ రూల్స్ మధ్య పెంచుతున్నాను. మీ జీవితం ఇప్పటి వరకు సంతోషంగా గడిచింది. ఒక మంచి అయ్య చేతిలో పెట్టాక మీకు అతనే రక్షణ అనుకుంటున్నాను. వారాహి, అమ్మ వారాహి, సమస్య ఎలా తీర్చుకోవాలా అని మాట్లాడుకుంటుంటే సమస్య వచ్చి గుమ్మం ముందు నిలబడింది. పిన్ని, ఏంటా మాటలు? కాసేపు నువ్వేం మాట్లాడకు. ఇదేంటే, నేనేమన్నానే తల్లి ఇప్పుడు? అసలు వాడనేవాడే లేకపోతే మనకింత సమస్య వచ్చేదా అంటున్నాను. దాంట్లో తప్పే ఉంది. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రండి, కూర్చోండి. కూర్చో. కూర్చో బాబు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. అదేనమ్మా, జరిగిన దాని గురించి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నీలాగా ఓ పద్ధతిగా బతికే కుటుంబాలు చాలా తక్కువగా ఉన్న ఈ రోజుల్లో మీ ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగాల్సింది కాదు. దానికి నా కొడుకు కారణం అవడం నాకు నచ్చట్లేదమ్మా. ఇందులో పాపం మీ అబ్బాయి మాత్రం కావాలని ఏం చేశాడండి? కావాలని చేయకపోతే అతనికి దీనికి ఏ సంబంధం లేదంటున్నావా? అతని తప్పేమీ లేదంటున్నావా? నేనేమన్నానే తల్లి? చూడండి, జరిగింది కావాలని చేసింది కాకపోయినా దానివల్ల మీ అందరికీ డ్యామేజ్ జరిగింది. దాని వెనక ఏం జరిగిందో మనకు తెలియాలి.
అది తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను బాబు. కానీ ఆ నిజం తెలిసే వరకు వారాహి స్కూల్కి రాదని తన కొలీగ్స్ చెప్తున్నారు. ఎలా వస్తుంది సార్? అదేంటమ్మా, ఆ నిజం తెలియడానికి స్కూల్కి రావడానికి సంబంధం ఏంటి? ఇంత జరిగాక ఇప్పుడేమీ పట్టనట్టు వారాహి స్కూల్ గడప తొక్కితే అందరూ మాట్లాడుకుంటున్న మాటలే నిజమే అనుకునే ప్రమాదం ఉందండి. ఇన్ని మాటలు వచ్చినా వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు అంటే ఖచ్చితంగా వీళ్ల మధ్య ఏదో ఉందనే అనుకుంటారు. వాళ్ళకు అవకాశం ఎందుకు ఇవ్వాలండి? జనందే ఉందమ్మా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటారు, అవేం పట్టించుకోకూడదు. అనేవాళ్లు 100 మందున్నా వాళ్లల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వారాహి గురించి చెడుగా మాట్లాడకూడదు. అందుకే నిజం తెలిసే వరకు వారాహి స్కూల్కి రాదు. తన మీద పడింది నిందే, అది నిజం కాదు. వారాహి చాలా మంచి పిల్ల అని అందరూ మంచి చూపు చూడగలిగే రోజునే నా కూతురు స్కూల్కొస్తుంది. నాకు మీ స్కూల్లో ఒక మంచి టీచర్ ఉండటం కంటే నా కూతురు జీవితం చాలా గొప్పగా నిప్పులా ఉండటమే ముఖ్యం సార్. ఎంత స్ట్రాంగ్గా కూతుళ్ళ కోసం నిలబడ్డావమ్మా. ఇంత బాధ్యతగా నువ్వు ఉండబట్టే నీ పిల్లలు ఇంత చక్కగా పెరిగారు. చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. అలాగేనమ్మా, అలాగే. నిజం బయటపడ్డాకే వారాహి స్కూల్కి వస్తుంది. ఆ రోజు అందరికీ తెలిసేలాగా వారాహికి మేమే గ్రాండ్ వెల్కమ్ చెప్తాం. సరేనమ్మా, మేం బయలుదేరుతాం. మంచిదండి. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా, నా సగమే నా జగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నిన్ను చేరగా ఆగిపోయి పయనం, అలుపేలేని గమనం. శబాష్రా, విక్కీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళ సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేశావు. వారాహి వాళ్ళని జనంలో 10 అడుగులు కిందికి పడేసి వాళ్ళ పరిస్థితిని ఫ్లాప్ అయిన సినిమా రేంజ్కి తీసుకొచ్చావు. ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టుందిరా. మరి నచ్చిన రాణి కోసం ఆ మాత్రం పక్క వాళ్ళ షోని దెబ్బతీయకపోతే ఎలా? నచ్చిన రాణా? ఎవరు నాన్నా? నా ఇస్పేట్ రాణి రేఖ. ఓ, నీకు రేఖ అంటే ఇష్టమా? బాగుందిరా. ఇందుకోసమేనా ఎప్పుడు ఆడవాళ్ళ అవసరంటే చిరాకు మొహం పెట్టే నువ్వు రేఖ దగ్గర ఎలా పనిచేస్తున్నావా అనుకున్నావు. నాకు ఆ డౌట్ కూడా వచ్చిందిరా, కానీ నిన్ను అడగలేదు. అమ్మా, ఫస్ట్ చూడగానే నాకు రేఖ నచ్చింది. రేఖకున్న ఆస్తి నచ్చింది. రేఖకు నేను భావన అవడం నచ్చింది. అందుకే రేఖకి నచ్చే పనులే నేను చేస్తున్నాను. అవ్వరా, అలా అలా నచ్చే పనులు చేస్తూ బాగా దగ్గరైపో. అలా అయిపోయి ఆ అమ్మాయి చేసేసుకోరా. దెబ్బకి నీ పేరు కుమార్ రాజా కాస్త రాజా సాబ్లా మారిపోతుంది. నాతో పాటు మీరు కూడా మహారాజు మహారాణి అవుతారు. ఆహా, వినడానికి ఎంత బాగుందిరా. నేను కూడా అరుంధతికి దగ్గర అవ్వడానికి కృష్ణమ్మని దెబ్బ కొట్టడంలో సాయం చేస్తానని చెప్తాను. అప్పుడు అరుంధతి మనల్ని దగ్గర చేర్చుకుంటుంది.
ఈ రకంగానైనా మనం కృష్ణమ్మ కంటే మనం పెద్ద స్థాయిలో ఉంటాం. ఎస్, సెండ్ చేశాను. ఏం పంపించావురా? మమ్మీ బర్త్డేకి రేపు ఎవరెవరిని పిలవాలో అందరి నెంబర్సు తాతయ్యకి సెండ్ చేశాను. ఓ అవును, రాజస్థాన్ నుంచి ఎవరిని పిలవట్లేదు. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న రాజస్థానీ కుటుంబాలని ఇన్వైట్ చేస్తున్నాం. నువ్వు చాలా బ్రిలియంట్ బాయ్. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి 10 days పట్టింది. వెరీ గుడ్ ఎఫర్ట్. కుమార్, రేపటి బర్త్డే డెకరేషన్ గురించి ఈవెంట్ ఆర్గనైజర్తో మాట్లాడావా? అన్నీ మాట్లాడేసాను సార్. రేపటికి మొత్తం రెడీ అయిపోతాయి. వెరీ గుడ్. అయినా మీ నోటి నుంచి మాట బయటికి రావడం నేను చేయకపోవడమోనా? మేమే పని చెప్పినా చాలా బాగా చేస్తున్నావు. మీరు చెప్పారనే నేను వారాహి చరణ్ ఫోటోలు వీడియోలు కూడా తీశాను. మీరు చెప్పారనే స్కూల్లో ఫొటోస్ పెట్టాను. హేయ్, గట్టిగా రవ్వకు. ఎవరైనా వింటే అమ్మకు తెలిసిపోతుంది. ఎవరు వినర్లే బావా. ఏటి ఏమన్నా? ఎవరు వినర్లే అన్నాను. ఆ మాట తర్వాత వినర్లే బావా అని బావా అన్నాను. ఎవడరా నీకు బావా? అదేంటి, నేను మీ దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని సార్ మేడం అంటున్నాను. మామూలుగా అయితే నేను మీకు బావనే కదా అయ్యేది. ఏయ్, నువ్వు మాకు బావెలా అయ్యావరా? మా నాన్నకి కృష్ణమ్మ పెద్ద భార్య, నాకు పెద్దమ్మ. ఆవిడికి మీ అమ్మగారు వదినవుతుంది, అంటే నాకు అత్త అవుతుంది. అంటే మీరు మేము మీరు చెప్పు. పర్లేదు చెప్పు. బావా మరదలు. రాయ్, మేము ఆ కృష్ణ తులసిని మాకు బంధువుగానే చూడం. ఇక నువ్వు మాకు బావెలా అవుతావురా? చూడు, నువ్వు మాకు యూజ్ అవుతావనే జాబ్ ఇచ్చాం తప్ప చనువు ఇవ్వడానికి కాదు. నువ్వు మా దగ్గర వర్కర్గా జాయిన్ అయ్యావు. వర్కర్గానే ఉండు. మేము నీకు ఓనర్స్ మాత్రమే, బంధువులం కాదు. ఓకే, వెళ్ళా. వెళ్ళు, పళ్ళు చూడు, వెళ్ళు. నీ బామర్ది హట్ అయ్యాడు బావా. నమస్తే సార్. ఓ వచ్చారా? రండి, లోపలికి రండి. కుమారక్క, కాఫీ రెడీ చేయి. దేనికి ఈయన మనందరినీ రమ్మన్నాడు? ఏమో, ఈ ఊళ్ళో బిగ్ షాట్ ఆ పెద్దాయన జయసింహ గారంటే మనందరికీ ఓ గౌరవం ఉంది కదా. మరి పిలిచినప్పుడు రావాలి గాని ఎందుకు ఏంటి అని కారణాలు అడగలేం కదా. సర్లే, లోపలికి వెళ్తే ఎందుకు రమ్మన్నారో తెలుస్తుంది కదా. పదండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సార్, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? ఫోటో స్టూడియోస్ పర్సన్స్ని పిలిచామంటే ఎందుకు పిలుస్తాం? దానికి రిలేటెడ్గానే పిలుస్తాం కదా. అదేంటో చెప్పండి సార్. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షనా, లేదా ఏదైనా పెద్దగా ప్లానింగ్ ఉందా? అంటే పెళ్లి లాంటిది ఏమైనా? ఈ ఫోటోలు గుర్తుపట్టారా? ఎందుకు గుర్తుపట్టాం సార్? మీ అబ్బాయికి కృష్ణమ్మ వాళ్ళ పెద్దమ్మాయికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందన్న పుకార్లు వీటి వల్లే కదా స్ప్రెడ్ అయింది. వీటిని చూసి మీరేమంటారు? నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందంటారా? ఈవిడ కృష్ణమ్మ కూతురు కదా, ఇలాంటివి మేము నమ్మలేము సార్. సో ఇప్పుడు మీరు మాకు ఓ ఫేవర్ చేయాలని కోరుకుంటున్నాం. చేస్తారా? మీ కష్టం మేము ఉంచుకోం. అయ్యో, భలేవాళ్ళు సార్ మీరు. అంతలా అడగాలా? మీరు మాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. ఏం చేయాలో చెప్పండి చాలు. మన ఊళ్ళో పెద్ద ప్రింటింగ్ ల్యాబ్స్ మీకు మాత్రమే ఉన్నాయి.
ఈ ఫోటోలు ఎవరో ఒకరు ల్యాబ్లో ప్రింట్ వేయించుంటారు. అది ఎవరి ల్యాబ్లో వేయించారో, వేయించిన పర్సన్ ఎవరో చెప్పండి, ప్లీజ్ చెప్పండి. సార్, మాకందరికీ మీ ఫ్యామిలీ తెలుసు, కృష్ణమ్మ గారి ఫ్యామిలీ తెలుసు. మీ 2 కుటుంబాలు ఎలాంటివో తెలిసి మా ల్యాబ్లో ఇలాంటి ప్రింట్స్ ఎలా అవనిస్తాం? ప్రింట్ అయితే ఆ పర్సన్ ఎవరో మీకు చెప్పకుండా ఎలా ఉంటాం? అంటే ఇవి మన ఊళ్ళోనే ప్రింట్ చేయలేదంటారా? చేయించి ఉండకపోవచ్చు సార్. క్వాలిటీ చూస్తే చిన్న ల్యాబ్స్లో వేయించిన ప్రింట్స్లా లేవు. ఈ ఫోటోలు ఎవరు తీశారో ఎలా కనిపెట్టాలో మీరేమైనా ఐడియా చెప్పగలరా? ఏమండి, అంతా అయిపోయాక ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? అదేదో అసలు కలిసి తిరగకుండా ఉంటే బాగుండేది కదా. ఏమండి మీరేం మాట్లాడుతున్నారు? మేమన్నా కలిసి తిరిగామా? చరణ్, ఆవేశపడకు. సారీ సార్. ఓకే, చూడండి సార్, అక్కడ మేమిద్దరం పక్క పక్కన ఉన్నాం కానీ ఒకరినొకరు మేమేం హత్తుకొని లేం కదా. అరే, ఆ అమ్మాయి జారి పడిపోబోతుంటే పట్టుకున్నాను. కరెక్ట్గా అదే టైంకి పిక్ తీసి ఇలా క్రియేట్ చేశాడు. ఇడియట్. అందరిలా మీరు కూడా అనుకోకండి. సరే, మీరు ఇంకా బయలుదేరండి. అలాగే సార్. ఉంటాం సార్. నమస్కారం. ఉంటాం బాబు. నమస్కారం. నమస్తే. వచ్చారుగా, ఇప్పుడు చెప్పండి మీ పద్ధతులు. ఈ ఊరి కట్టుబాటు, ఈ ఆలయ కట్టుబాటు ప్రకారం విక్కీకి 4 రోజుల పాటు ఈ ఆలయంలో సేవలు చేయాలని శిక్ష వేయడానికి కృష్ణమ్మ కుటుంబం ఒప్పుకుంది. ఇప్పుడు ఆ శిక్షాకాలం పూర్తయింది కాబట్టి విక్కీని ఆ శిక్ష నుంచి విడుదల చేస్తున్నట్టుగా ఆ కుటుంబమే చెప్పాలి.